హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఏ న్యూస్ లో చూసినా కూడా ఇండియాకి రెసెషన్ రాదు అని చెప్పి చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు. అండ్ అలాగే ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే యూఎస్డి వాల్యూ అనేది అప్రిషియేట్ అవుతూ ఉంది, వెరాజ్ రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే రూపీ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుందో అలాంటప్పుడు బెనిఫిట్ అయ్యే కంపెనీస్ లో వన్ ఆఫ్ ది కంపెనీ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ కంపెనీ యొక్క మేజర్ రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తూ ఉంటుంది. అందుకని రూపీ పడిపోయినప్పుడల్లా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ 1 year లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క పీక్ నుంచి 38% వరకు పడింది. సో ఇప్పుడు ఆ స్టాక్ ని బై చేయొచ్చా లేదా, అండ్ ఆ స్టాక్ నుంచి ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ నేమ్ వచ్చేసి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ యొక్క మేజర్ రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్స్ లో ఉండడం ద్వారా రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతున్నప్పుడల్లా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది అండ్ అలాగే రెవెన్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ 3 years లో ఈ కంపెనీ యొక్క మార్జిన్స్, రెవెన్యూ అండ్ అలాగే ప్రాఫిట్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అందుకని లాస్ట్ 3 years లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి 60% వరకు CAGR రికార్డ్ చేయగలిగింది. సో ఇలా ఈ కంపెనీ 60% CAGR తో గత 3 సంవత్సరాలు గ్రో అవ్వడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ లో మనం ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి కోసం ముందుగా ఈ కంపెనీ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాము. సో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చేయడం కోసం ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ని అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని స్టడీ చేస్తూ ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ ఎవరు, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫినాన్షియల్ రేషియోస్ ఎలా ఉన్నాయి, అండ్ ఫైనల్గా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మనం తెలుసుకొని ఈ ప్రైస్లో మనం బై చేయొచ్చా లేదా అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ 1991లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ యొక్క మేజర్ ప్రొడక్ట్స్ వచ్చేసి కార్న్ స్టార్చ్ డెరివేటివ్స్, సోయా డెరివేటివ్స్, ఫీడ్ ఇంగ్రీడియంట్స్, కాటన్ యార్న్ అండ్ అలాగే ఎడిబుల్ ఆయిల్స్. ఈ కంపెనీ మేజర్గా అగ్రో ప్రాసెసింగ్ సెక్టర్లో సర్వ్ చేస్తూ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఫీడ్ అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్కి కావాల్సిన రా మెటీరియల్స్ని సప్లై చేస్తూ ఉంటుంది. సో గుజరాత్ అంబుజా యొక్క మేజర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అగ్రో ప్రాసెసింగ్ సెక్టర్లో మెయిజ్ ప్రొడక్ట్స్ అంటే కార్న్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే ఎడిబుల్ ఆయిల్స్లో ఉంది. అండ్ అలాగే గుజరాత్ అంబుజా ఇండియాలో ఒక ప్రీమియం క్వాలిటీ కాటన్ యార్న్ మ్యానుఫ్యాక్చరర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క మెయిజ్ ప్రాసెసింగ్ కెపాసిటీస్ వచ్చేసి 3000 tons per day అండ్ కాటన్ యార్న్ స్పిన్నింగ్ యూనిట్స్ వచ్చేసి 65,520 స్పిన్డిల్స్ పర్ యానం అండ్ సీడ్ క్రషింగ్ కెపాసిటీ 1.3 million tons per annum అండ్ రిఫైనింగ్ కెపాసిటీ 0.39 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో ఈ కంపెనీ ప్రెజెంట్గా రన్ అవుతూ ఉంది. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ 1991లో స్టార్ట్ అయిన రిమార్కబుల్గా ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది 2000 ఇయర్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టాక్ యొక్క జర్నీ మనం అబ్జర్వ్ చేస్తే 1999 నుంచి 2004 మధ్యలో ఈ కంపెనీ 2 ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీస్ ని స్టార్ట్ చేసింది. అండ్ ఆ టైంలో ఈ సెటప్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ కంపెనీ ఒక వీట్ ఆటా చక్కీ మిల్ ని కూడా పీతాంపూర్ అనే ప్లేస్ లో సెటప్ చేసింది. తర్వాత ఇదే 5 years ఆఫ్ స్పాన్ లో లిగ్నైట్ బేస్డ్ పవర్ జనరేషన్ ప్లాంట్ ని కూడా విత్ 2 megawatt కెపాసిటీ హిమ్మత్ నగర్ అనే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ 1999 నుంచి 2004 టైం ఫ్రేమ్ మధ్యలో ఈ కంపెనీ దాదాపుగా 200 tons per annum మెయిజ్ ని క్రష్ చేసేది. కానీ 2005 నుంచి 2006 ఈ టైం ఫ్రేమ్ లో ఆ 200 tons per annum కెపాసిటీ కాస్త 500 tons per annum కెపాసిటీ దాకా మెయిజ్ క్రషింగ్ ని పెంచుకోగలిగింది. అండ్ కాటన్ యార్న్ యొక్క స్పిన్డిల్స్ ని కూడా 73,000 స్పిన్డిల్స్ వరకు గ్రో చేసుకోగలిగింది. అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో మొత్తం 7 విండ్ టర్బైన్స్ ని 2005 అండ్ 2006 ఇయర్ లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ 2007 నుంచి 2010 మధ్యలో ఉత్తరాఖండ్ లో ఇంకొక 300 tons per day మెయిజ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ అలాగే ఒక సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్, ఒక రిఫైనరీ ప్లాంట్ అండ్ అలాగే ఇంకొక విండ్ టర్బైన్ ని గుజరాత్ లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ 2010 అండ్ 2011 మధ్యలో 750 ton per day కెపాసిటీతో కర్ణాటకలో ఒక మెయిజ్ క్రషింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ అలాగే హిమ్మత్ నగర్ లో ఇంకొక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ని 2010 అండ్ 2011 మధ్యలో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ 11 megawatt కెపాసిటీ ఉన్న పవర్ ప్లాంట్ ని కాట్స్పిన్ యూనిట్ కి సపోర్ట్ గా యూటిలైజ్ చేస్తూ ఉంది. అండ్ 2015 అండ్ 2018 మధ్యలో మహారాష్ట్రలో ఒక 1000 tons per day కెపాసిటీతో మెయిజ్ క్రషింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు 1 megawatt సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేసింది. 2018 నుంచి 20 మధ్యలో మాల్దా అనే ప్లేస్ లో ఇంకొక 1000 tons per day కెపాసిటీతో మెయిజ్ క్రషింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ అలాగే మహారాష్ట్రలో 1 megawatt సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యొక్క రెవెన్యూ మిక్స్ మనం అబ్జర్వ్ చేసినా సరే 2017-18 టైం ఫ్రేమ్ నుంచి అంటే పాస్ట్ 5 years నుంచి మనం కన్సిడర్ చేస్తున్న
చూస్తున్నప్పుడు కాటన్ యాన్ యొక్క రెవెన్యూ అనేది 5 ఇయర్స్ బ్యాక్ 258 క్రోర్స్ ఉంటే దాని తర్వాత ఇది కన్సిస్టెంట్గా తగ్గుతూ వచ్చింది. బట్ లాస్ట్ ఇయర్ అంటే 2021-2022లో ఆ రెవెన్యూ అనేది కొంతవరకు ఇంక్రీజ్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ కంపెనీ కాటన్ యాన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క మేజర్ కాన్సన్ట్రేషన్ అనేది కార్న్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద పెట్టడం ద్వారా ఇక్కడ మనం రెవెన్యూ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. 2017-18లో మెయిజ్ ప్రాసెసింగ్ ద్వారా 1349 క్రోర్స్ జనరేట్ అయితే 2021-2022 దాకా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ యాజ్ ఆన్ డేట్ 2644 క్రోర్స్ రెవెన్యూ మెయిజ్ ప్రాసెసింగ్లో జనరేట్ అవుతుంది. అండ్ అలాగే అదర్ ఆగ్రో ప్రాసెసింగ్ రెవెన్యూస్ అంటే ఎడిబుల్ ఆయిల్ యొక్క రెవెన్యూస్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఇది కూడా కన్సిడరబుల్గా గ్రో అవుతూ ఉంది. బట్ 2021లో మనం ఒక డిక్లైన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో ఈ డిక్లైన్ వల్ల గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్లో కూడా కొంతవరకు ఎఫెక్ట్ మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ బిజినెస్ యొక్క ఫ్యూచర్ గురించి అండ్ అలాగే పాస్ట్ గ్రోత్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మిస్టర్ మనీష్ కుమార్ గుప్తా గారు. నేను మిస్టర్ మనీష్ కుమార్ గుప్తా గారిది ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు వాళ్ళు మేజర్గా ఈ బిజినెస్ని 2 సెగ్మెంట్స్లో డివైడ్ చేశారు. ఒకటి ఆగ్రో ప్రాసెసింగ్ అండ్ అలాగే రెండోది బయోకెమికల్. వీళ్ళ ఉద్దేశంలో ఆగ్రో ప్రాసెసింగ్ అంటే ఎడిబుల్ ఆయిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ బయోకెమికల్ అంటే కార్న్ అండ్ అలాగే కార్న్ రిలేటెడ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. మరి అలాంటి రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ఏ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని ఇంటర్వ్యూయర్ వాళ్ళని అడిగినప్పుడు ఆగ్రో ప్రాసెసింగ్ సెగ్మెంట్ అంటే ఎడిబుల్ ఆయిల్ మీద రా మెటీరియల్ ప్రైస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందంట. అందుకనే వాల్యూమ్స్ కూడా డిక్లైన్ అవుతూ ఉన్నాయి అని చెప్తూ వచ్చారు. వేరాజ్ బయోకెమికల్ డివిజన్ అంటే కార్న్ రిలేటెడ్ డివిజన్లో రా మెటీరియల్ని కూడా వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. అండ్ దీని యొక్క వాల్యూమ్ గ్రోత్ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది అని చెప్పారు. అండ్ కన్సిడరబుల్గా రూపీ వాల్యూ అనేది యూఎస్డీతో కంపేర్ చేసుకుంటూ తగ్గుతున్నంత కాలం ఈ కంపెనీ ఎక్స్పోర్ట్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం వల్ల చాలా క్లియర్ పాజిటివిటీ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇంటర్వ్యూయర్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. 2025 కల్లా మీ కంపెనీని మీరు ఎలా చూస్తారు అని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు యాజ్ ఆన్ డేట్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది దాదాపుగా 4800 కోట్లు ఉంది. అంటే దగ్గరగా 5000 కోట్లు ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 10,000 కోట్ల దాకా పెరుగుతుంది అని చెప్పి ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్ మనీష్ కుమార్ గుప్తా గారు చెప్తూ ఉన్నారు. సో ఈ కంపెనీ గురించి ఇంటర్నల్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంటే ఈ కంపెనీకి మనం కాంపిటీటర్స్గా మనం అదానీ విల్మార్ని అబ్జర్వ్ చేయొచ్చు. అదానీ విల్మార్ ఫార్ట్యూన్ అనే బ్రాండ్తో ఎడిబుల్ ఆయిల్స్ని సెల్ చేస్తూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది కాంపిటీటర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ కాంపిటీటర్గా మనం పతాంజలి ఫుడ్స్ని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎడిబుల్ ఆయిల్స్ అండ్ అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటారు. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాదాపుగా 50,000 కోట్ల వరకు ఉంది. అండ్ నెక్స్ట్ అగ్రోటెక్ ఫుడ్స్ అనే స్మాల్ క్యాప్ కంపెనీ కూడా ఈ సెక్టార్ లో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కి కాంపిటీటర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే ఎడిబుల్ ఆయిల్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1794 క్రోర్స్ వరకు ఉంది. సో ఇలా ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఉన్నా కూడా మేజర్ గా మనీష్ కుమార్ గుప్తా గారిని అడిగినప్పుడు మీరు దేన్ని కాంపిటీషన్ గా ఫీల్ అవుతారు అని అంటే ఇండియాలో ఏ కంపెనీని మెన్షన్ చేయలేదు. చైనా నుంచి వచ్చే కాంపిటీషన్ ని మాత్రమే మనం తట్టుకోగలిగితే చాలు అని చెప్పారు. ఎందుకంటే చైనాలో ప్రొడ్యూస్ అయ్యే మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వేరే కంట్రీస్ అన్ని కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ స్పెషల్లీ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ డొమెస్టికల్ గా కాకుండా ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ మీద ఫ్యూచర్ లో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చైనాని ఒక కాంపిటీటర్ గా చూస్తున్నారు. అయితే ఈ కంపెనీ తయారు చేసే మెటీరియల్ వచ్చేసి డైలీ యూజ్ మెటీరియల్స్ లేదా ఎసెన్షియల్ ఐటమ్స్ కావడం వల్ల ఏ కంట్రీ కూడా దీన్ని బ్యాన్ చేస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ లేదు. అందుకనే వీళ్ళ యొక్క క్లియర్ ఫోకస్ అనేది ఎక్స్పాన్షన్ అండ్ అలాగే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్దాము అన్న ఉద్దేశంతోనే ఈ కంపెనీ దాని యొక్క గ్రోత్ పాత్ ని డిజైన్ చేసుకుంది. సో ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ గనక మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆన్ డేట్ ఈ కంపెనీకి 200 కోట్ల వరకు ఫ్రీ క్యాష్ అనేది కనపడుతూ ఉంది. అండ్ వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది క్లియర్ గా హై మార్జిన్స్ ఇచ్చే మెయిజ్ ప్రాసెసింగ్ సెగ్మెంట్ మీద మాత్రమే డైవర్ట్ చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్ గా ఎడిబుల్ ఆయిల్స్ రా మెటీరియల్ ప్రైసెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎడిబుల్ ఆయిల్స్ నుంచి వచ్చే మార్జిన్స్ అనేవి కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ మెయిజ్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
అంటే కార్న్ అండ్ కార్న్ రిలేటెడ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, వీటి నుంచి చాలా మంచి మార్జిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే రా మెటీరియల్ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల కన్సిస్టెంట్ గ్రోత్ పాత్ ని డిజైన్ చేసుకోగలుగుతారు. అందుకే ఈ కంపెనీ యొక్క న్యూ క్యాపెక్స్ ప్లాన్స్ కూడా మాల్దా అనే ప్లేస్ లో 1000 టన్స్ పర్ డే కెపాసిటీతో మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఈ కంపెనీ యొక్క ఓవరాల్ కెపాసిటీ అనేది 4000 టన్స్ పర్ డే కి రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ద్వారా ఇథనాల్ యొక్క కెపాసిటీ అనేది 180 కిలో లీటర్స్ పర్ డే కెపాసిటీని రీచ్ అవ్వగలదు అని కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ కంపెనీ యొక్క క్లియర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్ని కూడా మెయిజ్ ప్రాసెసింగ్ లోనే మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ కంపెనీ యొక్క ఇంటర్వ్యూలో మిస్టర్ మనీష్ కుమార్ గుప్తా గారిని అడిగినప్పుడు 2025 కల్లా, అయితే ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఇంటర్వ్యూలో మిస్టర్ మనీష్ కుమార్ గుప్తా గారిని 2025 లో మీ కంపెనీ ఎంత రెవెన్యూ అండ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అని అడిగితే సింపుల్ గా 10,000 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది అని డైరెక్ట్ గా చెప్పగలిగారు, కానీ ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పలేదు. సో యాక్చువల్ గా వీళ్ళ ఉద్దేశం కూడా క్లియర్ గా హై ప్రాఫిటబుల్ గా ఉండాలి అన్న ఉద్దేశం కాదు. రెవెన్యూస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ కన్సిడరబుల్ గా గ్రో అవుతూ ఉంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇంప్రూవ్ చేసుకునే విధంగా వీళ్ళ యొక్క ప్లాన్ అనేది కనపడుతూ ఉంది. అయితే యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే మెయిజ్ యొక్క బిజినెస్ 60% వరకు ఉంది. బట్ 2025 రీచ్ అయ్యేసరికి 50% రెవెన్యూ అనేది మెయిజ్ ద్వారా అండ్ 50% రెవెన్యూ అనేది అగ్రి రిలేటెడ్ సెక్టర్ ద్వారా ఎర్న్ చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు గ్రో అవుతూ ఉన్నారు. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 11% నుంచి 17% వరకు మనకు కనపడుతూ ఉన్నాయి. సో మరి ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు ఈ సిచ్యువేషన్స్ అని మిస్టర్ మనీష్ కుమార్ గుప్తా గారిని అడిగినప్పుడు వర్స్ట్ కేస్ సినారియో మేము 12% చూస్తున్నాము అండ్ బెస్ట్ కేస్ సినారియో 15 to 16% వరకు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ కనపడొచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్యూచర్ అవుట్లుక్ అంతా కూడా క్లియర్ గా ఒక గ్రోత్ పాతే మనకి విజిబుల్ గా ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క పాస్ట్ హిస్టరీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు రెవెన్యూ గ్రోత్ అనేది చాలా స్లోగా కనపడుతూ ఉంది. 2013 లో దాదాపుగా 3,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసిన ఈ కంపెనీ ఇప్పటికీ మనం 2022 రీచ్ అయ్యేసరికి కూడా 4,670 crores మాత్రమే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మనకు కనపడుతూ ఉంది. సో ఇక్కడ గ్రాఫ్ అనేది చాలా స్లోగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. అది కూడా కన్సిస్టెంట్ గా కాకుండా అప్ అండ్ డౌన్ అవుతూ గ్రో అవుతూ ఉంది. బట్ వెరాస్ లాస్ట్ 10 years లో మనం గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ యొక్క షేర్ ప్రైస్ కనుక చూస్తే హెవీగా ఇంక్రీజ్ అయింది. మరి ఇలా ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్. రెవెన్యూ అనేది స్లోగా గ్రో అవుతున్నా కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి చాలా డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రికార్డ్ చేయడం వల్లే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది హెవీగా ఇంక్రీజ్ అవుతుంది. ఒకప్పుడు కేవలం 5 to 7% మాత్రమే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. కానీ యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 12% to 17% వరకు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ హంబుల్ గా గ్రో అవుతూ ఉంది, రెవెన్యూ స్లోగా పెంచుకుంటూ ఉంది. అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకుంటూ దాని యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా రెవెన్యూ అనేది స్లోగా గ్రో అవుతున్న ప్రాఫిట్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ మెట్రిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ రేషియోస్ లో కీ రేషియోస్ అయిన రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 25% అండ్ 30% వరకు రికార్డ్ అయ్యాయి. సో ఆబ్వియస్ గా ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ వైజ్ చాలా బెస్ట్ కంపెనీగా మనకు కనపడుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా దాదాపుగా 19.22% తో దాని పీర్స్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ పొజిషన్ లో ఉంది. అండ్ ఈ స్టాక్ యొక్క డెట్ అనేది ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వచ్చి యాజ్ ఆన్ డేట్ దాని యొక్క డెట్ టు ఈక్విటీ 0.13 వరకు ఉంది. అంటే ఈ కంపెనీకి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ ఉందనే మనం చెప్పుకోవచ్చు. అండ్ యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్స్ కొన్ని సంవత్సరాల క్రితం దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాల క్రితం కేవలం 5% నుంచి 7% మాత్రమే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అవి గ్రో అవుతూ వచ్చి 13.96% వరకు యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది రికార్డ్ అవుతూ ఉంది. సో క్లియర్ గా దాని యొక్క ఫినాన్షియల్ రేషియోస్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా కనపడుతూ ఉంది. సో ఫైనల్ గా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అంటే ఇప్పుడున్న ప్రైస్ లో ఈ స్టాక్ ని బై చేయొచ్చా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. సో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యాజ్ ఆన్ డేట్ మనకి 228 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 2017 నుంచి 2020 దాకా కన్సాలిడేషన్ జరిగిన తర్వాత అక్కడ నుంచి క్లియర్ గా ఒక గ్రోత్ పాత్ మనకు కనపడుతూ ఉంది. అండ్ ఈ ఇయర్ లోనే క్లియర్ గా ఒక 38% ఫాల్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. అయితే ఇదే లాస్ట్ 10 years టైం ఫ్రేమ్ లో ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చేసి 9.7 అని మనకు కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ పీఈ ఎక్స్పాన్షన్ ఏమైనా జరుగుతుందా అని అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా కన్సాలిడేషన్ లోనే ఉంది. సో పీఈ ఎక్స్పాన్షన్ ఏమీ లేదు కాబట్టి యూజువల్ గా మనం ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 9.7 ఉన్నప్పుడు బై చేస్తే మంచిది. కానీ యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 11.9 వరకు ఉంది. సో ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 228 రూపీస్
ఉన్నప్పుడు దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 11.9 ఉంది కాబట్టి 9.7 రీచ్ అయినప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎంత ఉంటుంది అని అంటే 185 రూపీస్ దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టాక్ని మనం బై చేయాలి అని అనుకుంటే 185 నుంచి 195 మధ్యలో ఈ స్టాక్ని మనం యాడ్ చేసుకోవడం ద్వారా మంచి ఫెయిర్ వాల్యుయేషన్లో బై చేసిన వాళ్ళం అవుతాం. పాస్ట్ 10 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 34% CAGRతో గ్రో అవుతూ ఉంది అండ్ పాస్ట్ 5 ఇయర్స్లో కూడా 21% CAGRతో గ్రో అవుతూ ఉంది. సో గోయింగ్ అహెడ్ కూడా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 20 to 25% CAGRతో అట్లీస్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు గ్రో అవ్వచ్చు అని చెప్పి నేను ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ కంపెనీలో నేను ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదు అండ్ ప్యూర్లీ ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేస్తూ ఉన్నాను. సో ఇప్పటిదాకా మనం ఈ కంపెనీలో క్లియర్గా పాజిటివ్ సైడ్ చూసాం కదా, వెరాజ్ నెగిటివ్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ ఎ గ్రోయింగ్ కంట్రీ ఇండియా యొక్క జీడిపి అనేది వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ కంటే కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. దీనివల్ల రేపటి రోజున ఇండియన్ రూపీ అనేది కనుక స్ట్రాంగ్ అయితే అలాంటప్పుడు గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చు. ఈవెన్ దో రెవెన్యూస్ పెరుగుతూ ఉన్నా కూడా ప్రాఫిట్ మార్జిన్స్ అనేది డిక్లైన్ అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే ఈ కంపెనీ ఏమి మోనోపోలీ కంపెనీ కాదు, దీనికి చాలా మంది కాంపిటేటర్సే ఉన్నారు. సో ఇప్పటిదాకా అయితే మనకి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అనేది ఒక హై గ్రోత్ కంపెనీగా కనిపించింది, కానీ ఆ గ్రోత్ యొక్క స్పీడ్ అనేది ఇక్కడ నుంచి స్లో అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అలా అని ఈ కంపెనీ ఏమి పూర్తిగా డిక్లైన్ అవ్వదు, గ్రో అవుతుంది, బట్ ఫాస్ట్గా గ్రో అవ్వకుండా కొంచెం స్లోగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఈ స్టాక్లో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇప్పటితో ఈ వీడియోలో నేను చెప్పాలి అని అనుకున్న ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయింది. సో మీరు యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఫ్రీ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తుంటే ఇక్కడతో మీ వీడియో ఆపేసి నెక్స్ట్ యూట్యూబ్ వీడియోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ నుంచి నేను నా పేమెంట్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను నాకంటూ ఒక హై రిస్క్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను. దీనికోసం స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, బట్ అలాంటి రిస్క్ తీసుకుంటేనే హెవీ రిటర్న్స్ అనేవి వస్తాయి. అందుకని నేను ఏదైతే నా ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటున్నానో ఆ పోర్ట్ఫోలియోని పేమెంట్ సర్వీస్ ద్వారా నేను నా సబ్స్క్రైబర్స్ కి షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోలో ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే నేను చదివే బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమ్మరీస్ని ఇక్కడ పెడుతూ ఉంటాను. అండ్ స్టాక్ పోర్ట్ఫోలియో నేను ఏ స్టాక్స్ కొంటున్నాను, ఏ స్టాక్స్ అమ్ముతున్నాను అనేది స్టాక్ పోర్ట్ఫోలియోలో చెప్తూ ఉంటాను. అండ్ అలాగే ఎందుకు కొంటున్నాను, ఎందుకు అమ్ముతున్నాను అనే విషయం స్టడీ బిహైండ్ స్టాక్ సెలెక్షన్లో వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు నేను ఎప్పుడైతే స్టాక్స్ కొంటున్నానో అమ్ముతున్నానో ఇమ్మీడియట్గా మీకు తెలియడం కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సర్వీస్ని నేను లైఫ్ టైమ్ యాక్సెస్తో ప్రొవైడ్ చేయడం కోసం 15,000 రూపీస్ ఫిక్స్ చేశాను. కానీ ఎర్లీ బర్డ్ యాక్సెస్ లో ఇదే లైఫ్ టైమ్ యాక్సెస్ ని మీరు నవంబర్ 2022లో జాయిన్ అయితే 3,500 రూపీస్కే పొందొచ్చు. వెరాజ్ ఈ ఫీజ్ అనేది ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ నెక్స్ట్ మంత్ డిసెంబర్ 2022లో 4,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ మంత్ 4,500, ఎవ్రీ మంత్ 500 ఇంక్రీజ్ అవుతూ 15,000 రూపీస్ దగ్గర స్టేబుల్ గా స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు నవంబర్ లో నా పోర్ట్ఫోలియో సర్వీస్ కనుక తీసుకుంటే కేవలం 3,500 రూపీస్కే లైఫ్ టైమ్ యాక్సెస్ తో నా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ పోర్ట్ఫోలియో సర్వీస్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో తెలుగు స్టాక్ ఛానల్ అనే యాప్ని సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా స్టోర్ సెక్షన్లో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోని బై చేయడం ద్వారా ఈ సర్వీస్ని మీరు పొందగలుగుతారు. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్లో ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు పేమెంట్ సర్వీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మంచి స్టాక్స్ని అనలైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో నేను నా అనాలిసిస్ రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తూనే ఉంటాను. బట్ మేబీ ఒక ఇయర్లో నేను ఒక 100 స్టాక్స్ అనాలిసిస్ కనుక పెడితే అందులో 10 స్టాక్స్ని మాత్రమే నేను నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో బై చేసుకోవచ్చు. సో ఆ 10 ఏంటి అండ్ ఎప్పుడు బై చేస్తున్నాను అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాను అని తెలుసుకోవడం కోసం మీరు ఈ పోర్ట్ఫోలియో సర్వీస్ని తీసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.